భారతీయులు స్థాపించి భారతీయులే నిర్వహించి భారతీయుల సంపాదకత్వంలో వెలువడిన మొదటి పత్రిక ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సంవాద కౌముది, ఆప్షన్ బి మిరాత్ ఉల్ అక్బర్, ఆప్షన్ సి ఇండియన్ మిర్రర్, ఆప్షన్ డి ఉద్బోధన. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సంవాద కౌముది. సంవాద కౌముది. సంవాద కౌముది అనేది భారతీయులు స్థాపించి భారతీయులే నిర్వహించి భారతీయుల సంపాదకత్వంలో వెలువడిన మొదటి పత్రిక. ఓకే, ఈ సంవాద కౌముది అనే పత్రికని 1821వ సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించడం అనేది జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది? 1821వ సంవత్సరంలో ఈ సంవాద కౌముది అనేది రాజా రామ్మోహన్ రాయ్ అనే చేత ఏంటంటే ప్రారంభించడం అనేది జరిగింది. ఇది ప్రధానంగా ఏ భాషలో ప్రచురించబడింది అంటే బెంగాలీ భాషలో ప్రచురించబడింది. ఓకే, బెంగాలీ భాషలో ఈ సంవాద కౌముది అనే పత్రికను ప్రారంభించడం అనేది జరిగింది. అంతేకాకుండా దీన్ని హిందీ మరియు ఇంగ్లీష్ల భాషలో కూడా తర్జుమా చేసి కొందరు చదువుకోవడానికి వీలుగా చేయడం అనేది జరిగింది. మరి ఈ పత్రిక ద్వారా రాజా రామ్మోహన్ రాయ్ సామాజిక సంస్కరణలు, సతీ వ్యవస్థ వ్యతిరేకత, విద్యా ప్రాముఖ్యత, మత సామరస్యాన్ని ప్రోత్సహించేలా ప్రచారం అనేది చేయడం జరిగింది. బ్రిటిష్ పాలనలో భారతీయుల హక్కులను కాపాడేందుకు మరియు సమాజాన్ని మెల్లగా పునరుద్ధరించేందుకు ఇది గొప్ప వేదికగా ఈ యొక్క సంవాద కౌముది అనే పత్రిక ఉపయోగపడింది. ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఈ సంవాద కౌముది అనే పత్రికను 1821వ సంవత్సరంలో ప్రారంభిస్తే, అదేవిధంగా ఈ రాజా రామ్మోహన్ రాయ్ 1822వ సంవత్సరంలో ఇంకొక పత్రికను కూడా ప్రారంభించడం అనేది జరిగింది. ఆ పత్రిక పేరు ఏంటంటే మీరత్ ఉల్ అక్బర్. మీరత్ ఉల్ అక్బర్. ఇది 1822వ సంవత్సరంలో ఏ భాషలో ప్రారంభించబడింది అంటే పార్సీ. ఇది పార్సీ పత్రిక. ఓకే, సంవాద కౌముదినేమో ఏ పత్రిక బెంగాలీ భాషలో రచించబడింది. ఈ మీరత్ ఉల్ అక్బర్ అనే పత్రిక పార్సీ భాషలో ప్రచురించడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్, పశ్చిమ భారత సాంస్కృతిక పునర్జీవన పితగా ఎవరిని పిలుస్తాం? ఆప్షన్స్: ఆత్మారాం పాండురంగ, ఆప్షన్ బి మహదేవ గోవింద రనడే, ఆప్షన్ సి ఆర్జీ బండార్కర్, ఆప్షన్ డి జీజీ అగార్కర్. ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే,
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మహదేవ గోవింద రణడే. మహదేవ గోవింద రణడే. ఈ మహదేవ గోవింద రణడేనే మనం ఏమంటామంటే పశ్చిమ భారత సాంస్కృతిక పునర్జీవన పిత అని పిలుస్తూ ఉంటాం. ఈయన సామాజిక సంస్కర్త. ఈ మహదేవ గోవింద రణడే మహారాష్ట్రలో ప్రముఖ సామాజిక సంస్కర్త. ఓకే, మహారాష్ట్రలోని ప్రముఖ సామాజిక సంస్కర్త. ఈయన హిందూ సమాజంలో ఉన్న అనేక దురాచారాలను వ్యతిరేకించిండు. ఏంటివి అంటే అవి బాల్య వివాహం, ఓకే, బాల్య వివాహం, సతీ సహగమనం, సతీ సహగమనం నే ఇటువంటి ఈ దురాచారాలను వ్యతిరేకించి వాటిని నిర్మూలించారు. ఇంకా ఈ మహదేవ గోవింద రణడే ప్రారంభించిన కొన్ని సంఘాలు ఉన్నాయి. అవి ఒక ముఖ్యమైనది ఏంటిదంటే ఒకటి ప్రార్థనా సమాజం. ప్రార్థన సమాజం. ఈ ప్రార్థనా సమాజాన్ని మహదేవ గోవింద రణడే ఏ సంవత్సరంలో ప్రారంభించడం అనేది జరిగింది అంటే 1867. 1867వ సంవత్సరంలో హిందూ మతంలో మార్పులు తీసుకురావడానికి ఈ యొక్క ప్రార్థనా సమాజాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంకా దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని కూడా ప్రారంభించి విద్యను ప్రోత్సహించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క మహదేవ్ గోవింద రణడే భారతదేశంలో పారిశ్రామీకరణను, వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించాలన్న ఆలోచనతో ముందుకొచ్చిన వ్యక్తి. అంతేకాకుండా మహిళా విద్య, కుల వివక్ష నిర్మూలనను మహిళా విద్య, కుల వివక్షణ నిర్మూలనకై తోడ్పడిన వ్యక్తి ఈ యొక్క మహదేవ గోవింద రణడే. ఈయన ఇంకొకటి రచించడం జరిగింది, ఒక రచన. ఆ రచన పేరు ఏంటంటే రైజ్ ఆఫ్ ద మరాఠా పవర్. రైజ్ ఆఫ్ ద మరాఠా పవర్ అనేది ఈయన ఒక రచన. ఈ రచన ద్వారా చరిత్ర, రాజకీయాలు, సమాజం పైన తన యొక్క అభిప్రాయాలను ఈ రైజ్ ఆఫ్ ద మరాఠా పవర్ అనే ద్వారా తెలియబరచడం అనేది జరిగింది. ఇంకా భారతీయ సమాజం పశ్చిమ దేశాల అభివృద్ధి నమూనాను అనుసరించాలని కూడా ఈ యొక్క మహదేవ గోవింద రణడే చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. వివేకానంద స్థాపించిన పత్రిక ఏది? ఆప్షన్ ఏ ఉద్బోధవ, ఆప్షన్ బి ప్రబుద్ధ భారత్, ఆప్షన్ సి
ఉద్బోధన మరియు ప్రబుద్ధ భారత్. ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో. ఆన్సర్ ఏంటి అంటే ఉద్బోధన మరియు ప్రబుద్ధ భారత్. ఉద్బోధన ప్రబుద్ధ భారత్. ఈ ఉద్బోధన ప్రబుద్ధ భారత్ని ఎవరు స్థాపించారు పత్రికని అంటే స్వామి వివేకానంద. ఓకే, ఈ స్వామి వివేకానంద ముఖ్యంగా 2 పత్రికలను ప్రారంభించడం అనేది జరిగింది. అది ఒకటి ఉద్బోధన, రెండోది ప్రబుద్ధ భారత్. ఉద్బోధన అనే పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించడం అనేది జరిగింది అంటే 1899. 1899వ సంవత్సరంలో ప్రారంభించడం అనేది జరిగింది. ఇది ఏ భాషలో ప్రారంభించడం జరిగింది అంటే బెంగాలీ భాష. ఓకే, బెంగాలీ భాషలో ఉద్బోధన అనే పత్రికను స్వామి వివేకానంద ప్రారంభించాడు. ఇది రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ యొక్క అధికార పత్రికగా ఈ ఉద్బోధన అనేది ప్రారంభమైంది. ఓకే, నెక్స్ట్ ప్రబుద్ధ భారత్. ఈ ప్రబుద్ధ భారత్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం అనేది జరిగింది అంటే 1896వ సంవత్సరం. 1896వ సంవత్సరంలో ప్రబుద్ధ భారత్ అనే పత్రికను స్థాపించడం అనేది జరిగింది. ఈ ప్రబుద్ధ భారత్ అనేది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక, జాతీయత మరియు వేదాంతంపై ఈ స్వామి వివేకానంద ప్రభావంతో ప్రచురించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దయానంద సరస్వతి రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ సత్యార్థ ప్రకాశిక, ఆప్షన్ బి వేద భాష్య, ఆప్షన్ సి వేద భాష్య భూమిక, ఆప్షన్ డి పైవన్నే. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సత్యార్థ ప్రకాశిక, వేద భాష్య భూమిక, ఈ 3 పత్రికలనే దయానంద సరస్వతి పత్రిక ఈ 3 గ్రంథాలని దయానంద సరస్వతి రచించడం అనేది జరిగింది. దయానంద సరస్వతి ఎవరు మరి అంటే ఈయన ఆర్య సమాజ స్థాపకుడు. ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు? దయానంద సరస్వతి. మరియు వేదాలలో ఉన్న శుద్ధమైన తత్వాలను ప్రచారం చేసిన మహానుభావుడు ఈ దయానంద సరస్వతి. ఆయన రచించిన కొన్ని ముఖ్యమైన గ్రంథాలలో ఏంటివి అంటే ఒకటి సత్యార్థ ప్రకాశిక. సత్యార్థ ప్రకాశిక ఇది అత్యంత ప్రముఖమైన గ్రంథం. ఇందులో హిందూ మతము, వేదాల తాత్పర్యము, మత సంబంధ విషయాలు, సామాజిక దోషాలపైన విమర్శలు అనేటివి రావడం జరిగింది ఈ యొక్క సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథంలో. నెక్స్ట్ 2వ గ్రంథం ఏంటి అంటే వేద భాష్య. ఈ వేద భాష్య అనేది దయానంద సరస్వతి వేదాలను స్వయంగా వ్యాఖ్యానించేందుకు చేసిన
కృషిలో భాగంగా వేద భాషను రచించడం అనేది జరిగింది. ఇది వేదాల ప్రాముఖ్యతను నూతనంగా తెలియజేసే ప్రయత్నం అనేది కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ 3వ గ్రంథం వేద భాష్య భూమిక. వేద భాష్య భూమిక వేద భాష్యానికి ముందు రాసిన పరిచయ గ్రంథం ఏంటిది అంటే ఈ వేద భాష్య భూమిక అని చెప్పుకోవచ్చు. ఇందులో వేద భాష్య రచనపై వివరణ, వేదాల సత్యత మరియు వాటి శుద్ధత గురించి ఈ వేద భాష భూమికలో వివరించడం అనేది జరిగింది. ఎవరు వివరించారు అంటే ఎవరని చెప్పుకున్నాం? దయానంద సరస్వతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని డికే కార్వే ఎప్పుడు స్థాపించాడు? మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని డికే కార్వే ఎప్పుడు స్థాపించాడు? ఆప్షన్ ఏ 1915, ఆప్షన్ బి 1916, ఆప్షన్ సి 1917, ఆప్షన్ డి 1918. ఓకే, కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఆప్షన్స్ ఒకసారి ఇక్కడ రాస్తున్నాను చూడండి. 1915, 1916, 1917, 1918. డికే కార్వే. డికే కార్వే మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు అని అడిగారు. ఆన్సర్ 1916వ సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. ఈ డికే కార్వేనే అతని యొక్క పూర్తి నామం ఏంటంటే డోండే కేశవ్ కార్వే. కేశవ్ కార్వే, డోండే కేశవ్ కార్వే. ఇతను ఏం చేసిందంటే మొట్టమొదట మహిళా విశ్వవిద్యాలయాన్ని మహిళా విద్యకు కృషి కోసం, మహిళల యొక్క విద్య కోసము ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఈయన ఒక సామాజిక సంస్కర్త. ఈయన ఈ విశ్వవిద్యాలయాన్ని, మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1916వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఆ యూనివర్సిటీ, ఆ విశ్వవిద్యాలయం పేరేంటంటే SNDT. మరి SNDT అంటే ఏంటిది అంటే శ్రీమతి సతీబాయి శ్రీమతి సతీబాయి దామోదర్ తాకర్సే. ఈ శ్రీమతి సతీబాయి దామోదర్ తాకర్సే మహిళా విశ్వవిద్యాలయాన్ని షార్ట్ కట్ గా మనం ఏమనుకుంటామంటే SNDT అని అనుకుంటాము. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే డోండే కేశవ్ కార్వే, డికే కార్వే. ఏ సంవత్సరంలో ప్రారంభించాడు అంటే 1916వ సంవత్సరంలో ప్రారంభించడం అనేది జరిగింది. ఓకే,
ఈ డికే కార్వే మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి గల కారణం ఏంటిది అని అంటే శ్రీ విద్యాభివృద్ధి కోసము ఈ డికే కార్వే 1916వ సంవత్సరంలో ఈ SNDT అనే యూనివర్సిటీని స్థాపించారు. నెక్స్ట్ ఇది మొట్టమొదటగా పూణేలో ఉండే. ఓకే, ఈ 1916వ సంవత్సరంలో ప్రారంభించారనుకున్నాం కదా, అది మొట్టమొదట పూణేలో ఉండే. ఆ తర్వాత దీన్ని ఏం చేశారు అంటే ముంబైకి మార్చారు. పూణేలో ఉన్న ఈ మహిళా విశ్వవిద్యాలయాన్ని ముంబైకి మార్చారు. అంతకుముందు ఏంటంటే కేవలం ఈ యొక్క యూనివర్సిటీ మాత్రమే ఉండే. ఆ తర్వాత రాను ఏం చేశారంటే ప్రస్తుతం దీంట్లో 134 అనుబంధ కాలేజీలు అంటే అఫిలియేటెడ్ కాలేజెస్ అంటాం కదా, అవి ఈ యూనివర్సిటీ కింద ఉండడం అనేది జరిగింది.